నువ్వు చెరలో ఉన్నంతకాలం ఆనందించలేవు. యేసు ప్రభు నిన్ను నన్ను చెరలో నుండి బయటికి తీసుకురావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏ చెరలో నీవు ఉన్నావు? భయము అనే చెరలో నీవు ఉన్నావా? దేవుని మహిమపరచకపోవడం అనే చెరలో నీవు ఉన్నావా? లోక సంబంధమైన అనుభవాలు అనే చెరలో బందీగా అయిపోయావా? లేదా లోక సంబంధమైన స్నేహాలు అనే చెరలో ఉండిపోయావా? దుర్వ్యసనాలు, అవలక్షణాలు నిన్ను బందీగా మార్చేశాయా? రా, యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము, ఆయన అభిషేకము నిన్ను విడుదల చేస్తూ ఆయన వైపు చూడగలవా? ఈ వాగ్దానం ఎంత గొప్పది! సియోనులో దేవుడు వారిని రక్షిస్తున్నాడు. ఈరోజు నీకు రక్షణ ఇచ్చే దేవుడు ఆయన, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను చెరలో నుండి విడుదల చేసే దేవుడు ఆయన. నువ్వు చెరలో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు బందీగా బ్రతకడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకోసమే ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు.